హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చే బెస్ట్ 10 గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చే బెస్ట్ 10 గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా తెలుగు రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చే విఆర్ఓ ఉద్యోగం చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ జాబ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియో చూడండి. ఈ ఉద్యోగాన్ని కనుక మీరు సంపాదించుకున్నట్టయితే స్టార్టింగ్ సుమారు 18,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏపీ తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ శాలరీ సుమారు 18,000 నుంచి 20,000 వరకు కూడా శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో చాలా రకాలు ఉంటాయి. సివిల్, ఏఆర్, మినిస్టీరియల్ అని చెప్పి చాలా రకాలు ఉంటాయి. వీటికి సంబంధించి నేను 1 by 1 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అలాగే గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా ఏపీ తెలంగాణలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రావడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్లు అలాగే వివిధ క్లరికల్ జాబ్స్కి గ్రూప్ 4 ద్వారా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తుంది. ఈ జాబ్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ జాబ్స్ మీరు సంపాదించినట్టయితే సుమారు 18,000 నుంచి 20,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఈ జాబ్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే చూడండి. ఇక ఆ తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వచ్చే పోస్టల్ అసిస్టెంట్ జాబు, లోవర్ డివిజనల్ క్లర్క్ జాబ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్, కోర్టు క్లర్క్ జాబ్స్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రావడం జరుగుతుంది. ఈ జాబ్స్ని సంపాదించాలి అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. పోస్టల్ అసిస్టెంట్స్ కానీ, లోవర్ డివిజనల్ క్లర్క్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, కోర్టు క్లర్క్ కానీ వీటిలో ఏ జాబ్ని సంపాదించుకున్నా కూడా మీకు స్టార్టింగ్ 20,000 రూపాయల శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెజెంట్ పే స్కేల్ ప్రకారం సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఈ సిహెచ్ఎస్ఎల్ జాబ్స్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే చూడండి. రైల్వేలో చాలా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. కాకపోతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చే బెస్ట్ జాబ్స్ విషయానికి వచ్చినట్టయితే రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగం అనేది చాలా బాగుంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు ఈ రైల్వే కలెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ సుమారు 18,000 వరకు కూడా మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రైల్వే కమర్షియల్ క్లర్క్ ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది. సుమారు 20,000 వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలివెన్స్లు, ఇతర ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే రైల్వే లోకో పైలట్ ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది. ఈ అసిస్టెంట్ రైల్వే లోకో పైలట్ జాబ్ని సంపాదించాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఐటీఐ కానీ, డిప్లొమా కానీ అడిషనల్గా ఏదో ఒక టెక్నికల్ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రైల్వేలో ఈ ఉద్యోగాలు అనేవి చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఈ ఉద్యోగాలు అన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నీట్గా కెరీర్ ఎలా ఉంటుంది, ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, అలాగే వర్క్ ఏ రకంగా ఉంటుంది, శాలరీ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్స్ని నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఆ వీడియోస్ని కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో వచ్చే బెస్ట్ జాబ్స్. ఇంకా చాలా ఉన్నాయి. డిగ్రీ క్వాలిఫికేషన్తో వచ్చే జాబ్స్, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చే జాబ్స్, అలాగే డిఫెన్స్లో కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో చాలా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. డిఫెన్స్ కోసం నేను స్పెషల్గా ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అలాగే 10th క్లాస్ జాబ్స్ లిస్ట్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అలాగే నోటిఫికేషన్స్ రాగానే ఈ జాబ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అనేవి అందిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి విలువైన అప్డేట్స్ని మిస్ అవ్వకుండా పొందుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.